మహిమ కలుగును గాక. జీవన తొలి సంధ్య అనుదినమన్నా అనే ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ నా హృదయపూర్వక వందనాలను తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఎలా ఉన్నారండి? నిన్న దినమంతా ఎలా గడిచింది? కుటుంబంలో అందరూ బాగున్నారా? మీ యొక్క కుటుంబాలు క్షేమంగా నడవాలని, మీ కుటుంబాలను దేవుడు అంతకంతకు దీవించాలని నేను కోరుతూ ఉన్నాను. దేవుడు మనలను ప్రేమించి మరొక శ్రేష్టమైన దినాన్ని అంత మాత్రమే కాదు, మరి ఈ రోజు నుంచి ఒక క్రొత్త నెలలోకి మనం ప్రవేశించబోతూ ఉన్నాం. నిజంగా దేవుని మహాకృప గడిచిన 6 నెలలు ఆయన కృపలో మనందరినీ భద్రపరిచి క్షేమాన్నిచ్చి నిజంగా మన ప్రయాణాల్లో ఆయన తోడుగా ఉండి మీ చేతి వృత్తులను వ్యాపారములను దేవుడు ఆశీర్వదిస్తూ మరి నడిపించి ఉన్నారు. సంవత్సరంలో సగం నెలలు గడిచే, ఇంకా సగం నెలలు ఉండబోతూ ఉన్నాయి. అలాగే ఒక నూతన నెలలోకి మనం ప్రవేశించి ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, నిజంగా గడిచిన నెలలో మనం ప్రభు కొరకు చేసింది ఏమైనా ఉందా? ప్రభు కొరకు యథార్థంగా బ్రతికింది ఏమైనా ఉంది అంటే బహుశా అంతగా చెప్పుకోదగ్గది ఏమీ లేదేమో. ఒకవేళ అసలు చెప్పుకోదగ్గది కూడా కొంచెమైనా కూడా లేదేమో. అయినప్పటికీ దేవుడు తన ఉచితమైన మహాకృప చొప్పున వాళ్ళందరినీ ఆయన కాపాడారు, భద్రపరిచారు. ప్రియదేవుని బిడ్డారా, మరి ఉదయకాలపు ఈ యొక్క జీవన తొలి సంధ్య అనుదినమన్నా అనే యొక్క వర్తమానాల చేత మీరు ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. మీరు బలపరచబడుతున్నారు అని అనుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అనేక మందికి షేర్ చేయడం మర్చిపోవద్దు. అట్లాగే మరి ముఖ్యంగా మీ ప్రార్థన అవసరతలను తెలియపరచడం మర్చిపోవద్దు. ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాలం ప్రార్థన చేసుకున్నావా? వాక్యాన్ని చదువుకున్నావా? ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదువుకుని మీ దినచర్యను ప్రారంభించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాం. ఈ ఉదయకాలం ఒక మాటను మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. సమూయేలు 2వ గ్రంథము 19వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనం. మన మీద మనము రాజుగా పట్టాభిషేకము చేసిన అబ్షాలోము యుద్ధమందు మరణమాయెను. కాబట్టి మనము రాజును మరలా తోడుకుని వచ్చుటను గూర్చి ఎలా మాటలాడకపోతిమి? ప్రియదేవుని బిడ్డలారా, దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోము మరణించిన సమయం అది. అబ్షాలోము దావీదును మోసం చేసి దావీదును బయటికి నెట్టివేసి పారిపోయేటట్లుగా చేసి అబ్షాలోము తాను రాజుగా ప్రకటించుకున్నాడు. సాయం కోరి వచ్చిన అబ్షాలోము సహాయం చేసిన దావీదునే ప్రక్కన పెట్టి తాను రాజు అయ్యి రాజరికం అనుభవించాలని అనుకున్నాడు. అయితే కాలక్రమేణా పరిస్థితులు మారి అబ్షాలోము మరణం కూడా మన బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అబ్షాలోము మరణించిన తర్వాత అక్కడున్న ప్రజలు, యూదులందరూ కూడా, ఇశ్రాయేలులందరూ కూడా మరి దావీదును మళ్ళా తిరిగి రాజు చేయాలి అనే ఆలోచన తలపు అక్కడ కనబడుతూ ఉంది. అబ్షాలోము గురించి వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మన మీద మనము రాజుగా పట్టాభిషేకము చేసిన అబ్షాలోము. చూసారా? మన మీద మనము రాజుగా, అంటే వారి మీద వారే రాజుగా అబ్షాలోమును ఎన్నుకున్నారు. దేవుడి ఎన్నిక కాదు, దేవుడి ప్రణాళిక కాదు, దేవుడి యొక్క నడిపింపు అంతకంటే కాదు. వారంతట వారే ఒక నిర్ణయం తీసుకుని వారంతట వారి మీద ఒక రాజుగా పట్టాభిషేకం చేశారు. చాలాసార్లు చాలామంది దేవుడి చిత్తం ఏంటో, దేవుడి ప్రణాళిక ఏంటో దానితో సంబంధం లేదు. వారంతట వారే నిర్ణయాలు తీసుకోవడం, వారంతట వారే ఆలోచన చేయడం, వారంతట వారే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దేవుని అడగడం కానీ, ఏర్పాటు చేయబడిన దైవజనులను అడగడం కానీ, దేవుడి చిత్తం కోసము ఎదురు చూడడం కానీ, ఇది కర్త కాదా,
అనే ఆలోచన చేయడం కానీ ఇదేది ఉండదు. మేము తీసుకున్న నిర్ణయం గొప్పది, మేము తీసుకున్న నిర్ణయం సరైనది, మాకు ఆ జ్ఞానం ఉంది, మాకు ఆ తెలివితేటలు ఉన్నాయి, మాకు చెప్పేది ఎవరు అన్నట్లుగా కొంతమంది తమకు తాము జ్ఞానులు అనుకుంటారు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది తెలుసా? నీకు ఎంత విలువ ఉందో దానికంటే నువ్వు హెచ్చించుకోకూడదు. అంటే ఎంచుకున్న దాగిన కంటే కొంతమంది ఎక్కువగా ఎంచుకుంటున్నారంట, బైబిల్ చెప్తూ ఉంది. కాబట్టి దేవుని సందులో అబ్షాలోము దేవుని చిత్తమా? అబ్షాలోము నిజంగా పరిపాలించడం దేవుని ఆలోచన కానే కాదు. కానీ అబ్షాలోము కొంతమంది కుట్రదారులు కలిపి దావీదును పారద్రోలి అబ్షాలోము రాజు అయ్యాడు. కానీ నిలబడిందండి? నిలబడలేదే. అబ్షాలోము చనిపోయాడు. అబ్షాలోము రాజుగా ఉండాలనుకున్నాడు కానీ కొంతకాలమే ఉన్నాడు, చనిపోయాడు. అయితే తర్వాత దావీదును రాజుగా చేసుకోవాలి, దావీదును మరలా రాజుగా మనం చేసుకుందాము అని పెద్దలందరూ కూడా ఆలోచించినట్లుగా మనకు వాక్యం కనబడుతుంది. అబ్షాలోము మరణమైన తర్వాత దావీదు గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. అవును ప్రియపెట్టారా? నీ నిర్ణయము బట్టి వెళ్ళిపోతూ, నీ జీవితంలో నువ్వు తీసుకున్న నిర్ణయాలు బట్టి నువ్వు దెబ్బతిని ఓడిపోయిన పరిస్థితుల్లో, కదిలిపోయిన కృంగిపోయిన పరిస్థితుల్లో ఎప్పుడైనా అయ్యో దూరం అయిపోయిన దావీదును మరలా దగ్గర తెచ్చుకోవాలి, దూరం అయిపోయిన దావీదుకి అనగా పరదావీదు, పరలోకపు దావీదు మన యేసు ప్రభువు, ఆయనకి దగ్గర అవ్వాలి, ఆయనే నాకు రాజుగా ఉండాలి, ఆయన సంరక్షణలో నేను ఎదగాలి, ఆయన రక్షణలో నేను ఉండాలి అని ఎప్పుడైనా అనుకున్నావా? ఎంతకాలం అబ్షాలోము వెనకతలు తిరిగో అంటే నీ ఆలోచన, నీ చిత్తము, నీ ఉద్దేశము దేవుడి ఆలోచన, దేవుడి చిత్తంతో సంబంధం లేకుండా పోవడం. అయితే ఇప్పుడైనా నీ జీవితంలో కొంత దెబ్బతిన్న తర్వాత అయినా, నీ జీవితంలో కొంత నష్టం వచ్చిన తర్వాత అయినా ఇప్పుడైనా ఆలోచిస్తున్నావా? దేవుడికి దగ్గర అవ్వాలి, నేను ఇప్పటికే దూరం అయిపోయాను, ఇప్పుడు నేను దగ్గర అవ్వాలి, మళ్ళా దేవుడి నా రాజుగా నా జీవితంలో ఉండాలి, దేవుడి యొక్క మాటకు నేను లోబడి బ్రతకాలి, దేవుడి మాటకు నేను విధేయత కలిగి చూపించాలి, విధేయత కలిగి నేను బ్రతకాలి ఆయన ఇప్పుడైనా నీకు ఆలోచన కలుగుతుందా? ఈ మాటలు వింటున్న ప్రియబిడ్డరా, నీ జీవితంలో ఒకవేళ నీ సొంత అభిప్రాయాల ద్వారా వెళ్ళి నష్టపోయి అయ్యో ఎంత నష్టం కలిగింది అని బాధపడుతూ దుఃఖిస్తుంటే ఈ మాట నీ కోసమే. ఇప్పుడైనా అబ్షాలోము సంరక్షణలోకి రా, అబ్షాలోముని పిలుచు, క్షమించాలి, దావీదుని పిలువు, దావీదు యొక్క సంరక్షణలోకి రా, దావీదుని నేను రాజుగా చేసుకో, దావీదు యొక్క ఆ చేతులకి నిన్ను అప్పగించుకో. దావీదు అంటే ఈ లోక సంబంధంగా రాజుగా ఉన్న దావీదు గురించి నేను మాట్లాడట్లేదు, మంచి కాపరైన దేవుడి గురించి మాట్లాడుతున్నాను. మంచి కాపరి అయిన గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన కాపరి, ఆ యొక్క దేవుని యొక్క సంరక్షణలోకి నువ్వు రాగలిగితే గొప్ప ఆశీర్వాదాలు నువ్వు చూడగలవు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించావు, మరో దినము ఇచ్చావు. ఈ దినమును బట్టి, సమయాన్ని బట్టి నేను మనసారా స్తుతిస్తూ ఉన్నాం. అయ్యా ప్రభా, ఇదిగో నాయన ప్రభా, నాయన స్తోత్రాలు ప్రభా. అబ్షాలోము మరణించిన తర్వాత యూదులందరూ ప్రభా దావీదును మరలా తిరిగి రాజుగా చేసే ఆలోచన మేము కనబడుతుంది, మేము చూస్తున్నాం. మా జీవితాలలో కూడా ప్రభా అబ్షాలోము అనగా మా సొంత చిత్తం, అయ్యా మా సొంత ఆలోచన, మా సొంత తలకు అవి కొన్నిసార్లు మాకు నష్టాన్ని కలుగు చేస్తూ ఉంటాయి. అలా నష్టం కలుగు చేసినప్పుడు, నష్టంలో కూరుకుపోయినప్పుడు ప్రభా కృంగిపోవడం కాదు కానీ అయ్యా నేను స్తోత్రాలు, నేను మరలా అయ్యా నీ సంరక్షణకు మేము రావాలి, మరలా మమ్మల్ని నీ చేతికి అప్పగించుకోవాలి, మా ప్రవర్తన అంతటి యందు నీ అధికారములకు మేము ఒప్పుకోవాలి. అటువంటి కృప మా అందరికీ దయచేయమని, మన ఇల్లు బలపరచమని, అనారోగ్యంగా స్వస్థపరచమని, గర్భిణీలను జ్ఞాపకం చేసుకోమని, అయ్యా గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న జ్ఞాపకం చేసుకొని, ఇతర దేశాల్లో మనం జ్ఞాపకం చేసుకొని, హాస్పిటల్లో ఉన్న వారు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈరోజు ప్రతి ఒక్కరి దినచర్యలోను, వారి చేతి పనుల్లోను, వారి యొక్క పనిపాట్లను మీరు దీవించమని, మహిమ పొందమని సమస్తములను కొన్ని చేతులకు అప్పగిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.